ఇప్పుడు ఈ కామర్స్ నుంచి అంటున్నారు కదండి, ఈ కామర్స్లో స్టడీ చేస్తే ఏమున్నాయో తెలుసు. మన డిస్ట్రిబ్యూటర్ కానీ తక్కువ వస్తాయి అన్నారండి కొన్ని ప్రోడక్ట్లు. డిస్ట్రిబ్యూటర్ కూడా రావండి, వాళ్ళు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళని అడిగామనుకోండి, అన్న ఇది మనకి రావట్లేదు, కావాలంటే ప్రైస్ చూపిస్తారండి. ఇంకా అదే రేటుకి ఇవ్వాలంటే ఏం చేద్దాం, అదే క్విక్ కామర్స్ దగ్గర నుంచి కొనేసింది కస్టమర్కి ఇచ్చేస్తాను. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. కస్టమర్ లాస్ అవ్వకూడదు. ఎందుకంటే అయ్యా నేను ఇక్కడ 10 రూపాయలకి పోయింది అనుకో, 10 రూపాయలు వచ్చింది అనుకుని ఫీల్ అవ్వాలండి. ఆ రేటుకి ఇక్కడ లేదు, సో మన కస్టమర్కి ఆ రేటుకి రావాలి. ఏం చేద్దాం, ఆడే ఆ ఒక ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాడు. 4 ప్రోడక్ట్లు పెడితే అందులో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుందండి. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, కావాలంటే మన కస్టమర్ చూస్తామండి, ఓకే ఇది రేట్ ఎక్కువ ఉంది, సో వాళ్ళు పిక్గా తెచ్చేస్తారు కాబట్టి 10 నిమిషాల్లో ఈ లోపు మనం సరుకులు కట్టుకునే లోపు అది వస్తుంది, తీసుకెళ్ళి ఆ ఒకటి అందేసి ఇచ్చేస్తాం. అలా కూడా మీరు న్యూట్రలైజ్ చేయొచ్చండి. మనకి తప్పే ఉందండి, 90 మనం మంచి రేట్ ఇస్తున్నాం, మంచి క్వాలిటీ ఇస్తున్నాం, ఆ ఒకటి లేదు. మన డిస్ట్రిబ్యూటర్ని అడిగితే ఓకే ఈ రేటు మనది వర్కౌట్ అవ్వట్లేదు అన్నాడు. వర్కౌట్ ఆయనకి అయింది కాబట్టి అక్కడి నుంచి తెచ్చేద్దాం. ఆయన ఎన్నో కాలం ఇవ్వలేడండి అది.